నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాంగ్రెస్కు కూడా మద్దతు ఇస్తాం, షరతులు వర్తిస్తాయి. ఎవరు అన్నది? ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్. ఎందుకన్నారు? ఏ కాంటెక్స్ట్లో అన్నారు? ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన కన్వెన్షన్లో ఆయన మాట్లాడుతూ, పార్టీలన్నీ ఈ దేశంలోనే పుట్టాయి, అన్నీ భారతీయ పార్టీలే, అన్నిట్లోనూ భారతీయ రక్తమే ప్రవహిస్తుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం మేము ఉద్యమించినప్పుడు బీజేపీ నిలబడింది కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చాం. అదే పని కాంగ్రెస్ చేసి ఉంటే కాంగ్రెస్కి కూడా మద్దతు ఇచ్చేవాళ్ళం, భవిష్యత్తులో అయినా అంతే అని తేల్చిపారేశారు. సో టోన్ అండ్ టెనార్ మారింది ఆర్ఎస్ఎస్కి. మోహన్ భగవత్ మాటలను బట్టి చూస్తే ఆర్ఎస్ఎస్ సరళీకృతమైన దిశలో నడుస్తుంది. అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులని, సంస్థలని తనతో కలుపుకొని జర్నీ చేయాలి, జాతి నిర్మాణం దిశగా అని చెప్పే కాంటెక్స్ట్లోకి వచ్చింది. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన మాటలకి సంబంధించి చర్చిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే, జాతీయ జెండాకు బదులుగా ఆర్ఎస్ఎస్ ఎందుకు కాషాయ జెండాను ఉపయోగిస్తున్న ప్రశ్నకి కాషాయ జెండా వాళ్ళు భగవద్ధ్వజ్ అంటారు. ఎందుకంటే ఆయన ఈ వివరణ ఇచ్చారు. సంఘ 1925లో ప్రారంభమైంది, 1925లో. మాకు ఒక గురువు అవసరం, కానీ వ్యక్తిని గురువుగా స్వీకరిస్తే వారికి పరిమిత ఆయుష్ ఉంటుంది. అందుకే శాశ్వతంగా ఉండే మన సంస్కృతికి, హిందుత్వానికి ప్రతీకగా కాషాయ జెండాని గురువుగా స్వీకరించాం. ది కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ హీ హాస్ గివెన్ ఆన్ ద ఓపెన్ ప్లాట్ఫామ్ హ్యాస్ క్లియర్డ్ ద డౌట్స్ ఆఫ్ మెనీ. చాలా క్లియర్గా కొన్ని లక్షల కోట్ల మందికి ఉన్న సందేహాలన్నీ ఒక్క మాటతో ఆయన తుడిచిపెట్టేసే ప్రయత్నం చేశారు. ఎస్, మాకు గురువు కావాలి. ఒక వ్యక్తిని గురువుగా ఎంచుకుంటే పరిమిత ఆయుష్ ఉంటుంది, సహజం. ఎందుకంటే మానవులకి ఆయుష్ పరిమితంగా ఉంటుంది. రేపొద్దున ఎవరు మళ్ళీ గురువు? ఈ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు కాబట్టి మేము ఒక పతాకాన్ని తయారు చేసుకున్నాం, కాషాయ ధ్వజాన్ని తయారు చేసుకున్నాం. అదే భగవద్ధ్వజ్. అది మన హిందుత్వ సంస్కృతిని, సంప్రదాయాన్ని నిరంతరం రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా ఆ జెండా రెపరెపలాడుతూ ఉంటుందని చెప్పేసి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. జాతీయ జెండాని 1937లో ఖరారు చేశారు. దాని రూపకల్పన జరిగినప్పటి నుంచి తాము త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తూనే ఉన్నామనే మాట కూడా మోహన్ భగవత్ దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలు జాతీయ జెండాను ఎగరేయొచ్చని కోర్టు తీర్పిచ్చిన తర్వాత జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో అన్ని శాఖల్లో మేము జెండా ఎగరేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్ర జెండా, కాంగ్రెస్ పార్టీకి వారి జెండా ఉన్నట్టే మాకు కూడా కాషాయ జెండా ఉంది. ఇందులో వివాదం ఏంటి అని చెప్పేసి తనని ప్రశ్నలు అడిగిన వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేశారు ఆయన. మీడియా విమర్శలకి ఆయన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొందరి పని సంఘ గురించి సందేహాలు రేకెత్తించడమే. వారి విమర్శల వల్లే మాకు మరింత ఆదరణ పెరుగుతుంది. నిజం తెలిసినా కొందరు విమర్శిస్తూనే ఉంటారు. మేము వాటిని పట్టించుకోకుండా దేశ హితం కోసం పనిచేస్తూ ఉంటామని చెప్పేసి అన్నారు ఆయన. ఏ రాజకీయ పార్టీకి తాము మద్దతు ఇవ్వబోము అనే విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. రామ మందిరానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చుంటే అండగా నిలిచేవాళ్ళమని కూడా చెప్పారు. ఇంకా అలాగే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రసంగం చాలామందికి చాలా రకాల సందేహాలను నివృత్తి చేసింది, క్లారిటీ ఇచ్చింది. అండ్ ఆర్ఎస్ఎస్ ఎజెండాని కూడా ఆయన ఇక్కడ సెట్ చేశారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భవిష్యత్తులో హిందుత్వ భావజాలానికి రక్షకులుగా నిలిచే ఏ పార్టీ అయినా సరే, ఎవరినైనా సరే, మేము ఖచ్చితంగా వారి వెంబడి నడుస్తాం. కమ్యూనిస్టు పార్టీలు రాకపోవచ్చు, బట్ జాతీయ పార్టీలైనా, కొన్ని ప్రాంతీయ పార్టీలైనా ఈ మోహన్ భగవత్ గారు ఆయన ఇచ్చిన సూచనని పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకి కొన్ని చోట్ల అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల దృష్ట్యా అండ్ స్థానికంగా ఉన్న అంశాల వారీగా ఆర్ఎస్ఎస్ వారిని తనతో నడిపించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ చాలా క్లారిటీతో ఉంది. ప్రాంతీయ పార్టీల మీద ఈసారి ఆర్ఎస్ఎస్ ఫోకస్ చేసింది. అండ్ మెజారిటీ హిందువులు ఉన్న రాష్ట్రాలలో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఒక విభిన్న ప్రణాళికతో ముందుకెళ్తుందనే దీనికి సంకేతం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు ఉన్న ప్రాథమిక లక్ష్యం నిరంతరం 24/7 వాళ్ళ కార్యకర్తలు పనిచేస్తూనే ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన నేపథ్యాలు ఉంటాయి, సామాజిక నేపథ్యాలు ఉంటాయి, అలాగే డిఫరెంట్ భావజాలాలు ఉంటాయి. బట్ అందరినీ ఏకీకృతం చేసే మెజారిటీ అంటే 80% వాళ్ళని ఏకీకృతం చేసే ఒక హిందూ భావజాలానికి ఏ ప్రాంతీయ పార్టీ మద్దతు ఇస్తుందో వారి వెంట కలిసి నడవటానికి, వారితో కలిసి పనిచేయడానికి తాము వ్యతిరేకం కాదు అనే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి మోహన్ భగవత్ ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు.
సో ఓవరాల్గా ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల మీద ఆర్ఎస్ఎస్ ఫోకస్ బలంగా పెట్టింది. లబ్ధి పొందేది అంతిమంగా ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ అవుతుంది అని చెప్పేసి అభిప్రాయం చాలామందిలో ఉంది. లేదు, ఆ లబ్ధి మాతో కలిసి నడిస్తే వచ్చే లాభం మీరు కూడా షేర్ చేసుకోండి, శ్రమ మాకివ్వండి, లాభం మీరు పొందండి అని చెప్పేసి ఒక సటిల్గా ఆయన విసిరిన తాయిలం ప్రాంతీయ పార్టీల దృష్టిని ఆకర్షించడం ఖాయం. ఎందుకంటే ఓట్ కన్సాలిడేషన్ అనే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్కి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కున్న నైపుణ్యం కానీ దక్షత కానీ మరెవరికి లేదు. అందులో ఎవరు దాన్ని రూల్అవుట్ చేసే అంశం కాదు. ఓకే, మాకు 1 కోటి మంది క్యాడర్ ఉన్నారు, మాకు 10 కోట్ల మంది క్యాడర్ ఉన్నారని చెప్పుకునే పార్టీలు ఉన్నాయి, ఉన్నా కూడా నిజం కావచ్చు, దాంతో అభ్యంతరం ఏం లేదు. బట్ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ అనే దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ దగ్గర ఉండే ఎత్తుగడలు, వ్యూహాలు ఖచ్చితంగా చాలా రాజకీయ పార్టీలు లేవు, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో విలుప్తమై ఉన్నాయి. సో వాటిని జాగృతం చేసి తమకు అనుకూలంగా మలుచుకోవటానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తోంది. ఆ అవకాశాన్ని ఏ ప్రాంతీయ పార్టీలు ఎలా ఎంచుకొని ఎలా ముందుకెళ్తాయనేది చూడాలి. ఎందుకంటే రేపు పొద్దున తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ద్రవిడ, నాన్ ద్రవిడ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో నాన్ ద్రవిడ అనే వారందరినీ ఒక గూటి కిందకు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. అది బీజేపీ మద్దతుతో అక్కడ ఫ్రేలో నిలబడే పార్టీలకి ఉపయోగపడవచ్చు. ఏ మేరకు, ఎంత మేరకు ఉపయోగపడింది, ఎంత శాతం అనేది అది ఒకసారి పరిమిత శాతం కావచ్చు, కానీ ఒక మార్పుకి అది సంకేతం కాబోతుంది అనే దానికి ఇది ఇండికేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన చోట్ల కూడా ఏం జరగబోతోంది అనేది బహుశా తమిళనాడుని ఒక లిట్మస్ టెస్ట్గా పెట్టుకొని ఆర్ఎస్ఎస్ ఈ ప్రయోగం చేయబోతోంది, ఈ పాచిక విసరబోతోంది అని స్పష్టంగా చెప్పచ్చు.